హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివా ట్యుటోరియల్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఇన్పుట్ డివైజెస్. సో అసలు ఇన్పుట్ డివైస్ అంటే ఏంటో చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ ఎంటరింగ్ డేటా ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ ఏ ఇన్పుట్ అంటారు. సో ఇన్పుట్ ఎలా ఇస్తామంటే త్రూ ది ఇన్పుట్ డివైజెస్. అంటే ఏంటంటే మనం సిస్టంలోకి కంప్యూటర్లోకి డేటా ఎంటర్ చేసే యొక్క ప్రాసెస్ని, ఆ ప్రాసెస్ని ఇక్కడ ఇన్పుట్ అని అంటున్నాం. ఓకేనా? సో చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ ఎంటరింగ్ ద డేటా ఇంటూ కంప్యూటర్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ ఏ ఇన్పుట్ అంటారు. సో ఇన్పుట్ ఎలా ఇస్తామంటే మనం త్రూ ది ఇన్పుట్ డివైజెస్. సో ఇలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా ఇంకొక డెఫినేషన్ ఏంటంటే చూడండి, ఇన్పుట్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు ఫీడ్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్. సో డేటాని అదే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ని ఫీడ్ చేస్తుంది. సో దట్ మీన్స్ ఆల్సో ఏ ఎంటరింగ్ ద డేటా. సో ఫీడ్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇంటూ ద కంప్యూటర్. కంప్యూటర్లోకి నేను ఫీడ్ చేస్తున్నాను. సో వీటిని డేటాని ఇన్స్ట్రక్షన్స్ని దాన్నే ఏమని చెప్తున్నాం అంటే ఇక్కడ ఇన్పుట్ అని చెప్తున్నాను. ఓకేనా? సో ఇన్పుట్ డివైజెస్ అనేది మనకి ఎన్ని రకాలుగా డివైడ్ అయిందో ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాను. సో డయాగ్రామ్ క్లియర్గా మీరు డ్రా చేసుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే కీబోర్డ్. కీబోర్డ్ని మనం ఇన్పుట్ డివైస్ అంటున్నాం. అదేవిధంగా పాయింటింగ్ డివైజెస్. సో పాయింటింగ్ డివైజెస్ వచ్చేసరికి మనకి 3 టైప్స్గా డివైడ్ అయ్యాయి: మౌస్, ట్రాక్ బాల్, ట్రాక్ ప్యాడ్. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా మౌస్ కూడా ఏంటంటే మనకి 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. మెకానికల్ మౌస్ అనేది, నెక్స్ట్ అదే విధంగా ఆప్టికల్ మౌస్, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చరికి కార్డ్లెస్ మౌస్. ఓకేనా? మెకానికల్ మౌస్, ఆప్టికల్ మౌస్, కార్డ్లెస్ మౌస్, ఆర్ దీన్నే మనం ఏమని చెప్తారంటే వైర్లెస్ మౌస్ అంటారు. ఓకేనా? వైర్లెస్ మౌస్. సో 3 పార్ట్స్గా డివైడ్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హ్యాండ్ హెల్డ్ డివైజెస్. ఇక్కడ ఏంటంటే మనం యూజ్ చేసేది పెన్ ఆర్ స్టైల్. సో దీన్ని యూజ్ చేస్తాం. తర్వాత టచ్ స్క్రీన్, నెక్స్ట్ అదే విధంగా జాయ్స్టిక్. సో తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఇన్పుట్ డివైస్ లో ఇంకొక పార్ట్ ఆప్టికల్ డివైస్. ఆప్టికల్ డివైజెస్ అనేవి మనకి బార్ కోడ్ రీడర్ లాగా, స్కానర్, నెక్స్ట్ స్కానర్ కూడా ఫ్లాట్ బెడ్, హ్యాండ్ ఇమేజ్ స్కానర్, అండ్ ఫిల్మ్ స్కానర్, అండ్ డ్రమ్ స్కానర్ లాగా డివైడ్ అయింది. సో నెక్స్ట్ ఓసిఆర్, ఓఎంఆర్, ఎంఐసిఆర్. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసరికి ఆడియో ఆర్ విజువల్ డివైజెస్. అవి వచ్చేసరికి ఏంటంటే మైక్రోఫోన్స్, డిజిటల్ కెమెరాస్, వెబ్ కెమెరాస్. సో వీటన్నింటినీ మనం ఏం చెప్తున్నాం అంటే ఇన్పుట్ డివైజెస్ అంటాం. సో ఇవి కాకుండా ఇంకా మనకి ఎక్స్ట్రా చాలా ఉన్నాయి. సో వాటన్నిటి కూడా ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నేను డయాగ్రామ్లో ఏదైతే ఇచ్చానో ఆ డయాగ్రామ్ గురించి ప్రతి ఒక్క పార్ట్ గురించి ఇండివిజువల్గా సపరేట్ క్లాస్లో నేను చేస్తాను. సో ఫస్ట్ ఈ రోజు వచ్చేసరికి ఏంటంటే కీబోర్డ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి ఇన్పుట్ డివైస్ లో కీబోర్డ్. సో కీబోర్డ్ గురించి మనం క్లియర్గా ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో కీబోర్డ్ ని చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీబోర్డ్ ఈస్ ద మెయిన్ ఇన్పుట్ డివైజెస్ ఫర్ కంప్యూటర్. సో ఇక్కడ ఏంటంటే కంప్యూటర్ లో మనకి ఏంటంటే మెయిన్ గా అసలు పర్ఫెక్ట్ గా మనకి ఇన్పుట్ డివైస్ అంటే కీబోర్డే వస్తుంది. సో కీబోర్డ్ నే మనకి ఇక్కడ మెయిన్ ఇన్పుట్ డివైజెస్ అని అంటాము. ఓకేనా? ఇట్ లుక్ లైక్ ఏ టైప్ రైటర్ ఆ టైప్ రైటింగ్ మిషన్ అంటారు. సో టైపింగ్ మిషన్. సో కొన్ని మనకి ఏంటంటే టైపింగ్ మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్ లాగే ఇది కూడా ఉంటుంది అని చెప్తున్నాడు. సో ఇంకా ఏం జరుగుతుందంటే విత్ సమ్ ఎడిషనల్ కీస్. మనకి టైపింగ్ మిషన్ లో ఏవైతే ఉంటున్నాయో వాటికి తోడుగా ఇంకా కొన్ని ఎడిషనల్ కీస్ అనేవి దీనికి అటాచ్ చేసేసి కీబోర్డ్ అనేది తయారు చేశారు. నెక్స్ట్ అదే విధంగా వీఆర్ యూజింగ్ ద క్వర్టీ కీబోర్డ్. మనం ఇప్పుడు యూజ్ చేసేది ఏంటంటే క్వర్టీ, QWERTY, క్వర్టీ కీబోర్డ్ అనేది మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ద టర్మ్ ఆర్ ద నేమ్. క్వర్టీ నేమ్ అనేది మనకి ఎలా వచ్చిందంటే ద టర్మ్ కమ్స్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ ద ఫస్ట్ 6 లెటర్. కీబోర్డ్ లో మనకి టైపింగ్ లెటర్స్ లో ఫస్ట్ 6 లెటర్స్ అనేవి చూడండి ఇక్కడ 6 లెటర్ ఆఫ్ ద టాప్ రో ఆఫ్ కీస్ ఆర్ QWERTY. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి కీబోర్డ్ లో మనకి టైపింగ్ లెటర్స్ ఉంటున్నాయి, A to Z అలాగా లెటర్స్ అనేవి. సో వాటిల్లో ఫస్ట్ 6 వచ్చేసరికి మనకి క్వర్టీ, QWERTY అని ఉంటున్నాయి. కాబట్టి దీనికి క్వర్టీ అని పేరు పెట్టేశారు. ఓకేనా? సో ఆ నేమ్ అనేది పేరు పెట్టింది ఎవరంటే ఇట్ ఈస్ డిజైన్డ్. అంటే ఆ క్వర్టీ కీబోర్డ్ అనేది డిజైన్ చేసింది ఎవరంటే మనకి క్రిస్టోఫర్ అనే అతను. సో క్రిస్టోఫర్ అనే అతను చూడండి ఇక్కడ ఇట్ ఈస్ డిజైన్డ్ బై క్రిస్టోఫర్ ఇన్ 1874. 1874 సంవత్సరంలో క్రిస్టోఫర్ అనే అతను క్వర్టీ కీబోర్డ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈ క్వర్టీ కీబోర్డ్ కి ముందు ఏంటంటే మనకి కీబోర్డ్ అనేది ఎలా ఉంటుందంటే ABCDEFGH అలా ఉండేది.
సో ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి, అందువల్ల ఇక్కడ QWERTY కీబోర్డ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండి, ఓల్డెన్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఓల్డెన్ డేస్ లో కీబోర్డ్ లో మనకి ఏంటంటే ఎన్ని కీస్ ఉన్నాయంటే 101 కీస్ ఉన్నాయి. ఓకే, ఇన్ ఓల్డెన్ డేస్ ద కీబోర్డ్ ఈస్ కంటైన్స్ ద 101 కీస్. సో ఇప్పుడు నవే డేస్ వీఆర్ యూజింగ్ ద, ఇప్పుడు మనం యూజ్ చేసే కీబోర్డ్ నే విండోస్ కీస్ అంటాం, విండోస్ కీబోర్డ్ అంటాం. సో అది వచ్చేసరికి మనకి ఏంటంటే 104 కీస్ అనేవి దాంట్లో ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా కీబోర్డ్ లో మల్టీమీడియా కీస్ అని కూడా, మల్టీమీడియా కీబోర్డ్ అని కూడా ఉంటాయి. వాటిల్లో 105, 106 ఇలాగా నెంబర్ ఆఫ్ అంటే అడిషనల్ కీస్ అనేవి యాడ్ అయిపోయి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మెయిన్ ఇక్కడ కీబోర్డ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 5 పార్ట్స్. కీబోర్డ్ ని మనం 5 పార్ట్స్ లాగా డివైడ్ చేసాము. సో అవేంటియో ఫస్ట్ ఇక్కడ డిస్కస్ చేస్తే, టైపింగ్ కీస్ అని, నెక్స్ట్ న్యూమరికల్ కీప్యాడ్ అని, నెక్స్ట్ ఫంక్షనల్ కీస్ అని, కంట్రోల్ కీస్, అదేవిధంగా లాస్ట్ అండ్ ఫైనల్ స్పెషల్ పర్పస్ కీస్ అని 5 రకాలుగా కీబోర్డ్ ని మనం డివైడ్ చేసేసాం. సో ఇప్పుడు 1 by 1 దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి టైపింగ్ కీస్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు ఓన్లీ టైపింగ్ పర్పస్. సో ఏంటి, ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే ఓన్లీ టైప్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాం. సో అవి ఏమేంటి అంటే చూడండి, ఫస్ట్ వన్ ఇట్ కంటైన్స్ ద A to Z అండ్ 0 to 9 నెంబర్స్. A నుంచి Z దాకా, అదేవిధంగా 0 నుంచి 9 దాకా కొన్ని నెంబర్స్ అనేవి ఉంటాయి. ఇవి టైపింగ్ పర్పస్ మాత్రమే యూజ్ చేసుకుంటాము. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే న్యూమరిక్ కీప్యాడ్. సో ఇక్కడ ఏంటంటే జనరల్ గా కీబోర్డ్ లో మనకి ఇలాగ కీస్ అనేవి ఉన్న తర్వాత ఇక్కడ ఒక చిన్న బాక్స్ అనేది వస్తుంది. ఆ బాక్స్ లో నెంబర్స్ అనేవి పెట్టుంటాయి. సో ఇట్లా సపరేట్ గా మనకి ఫోన్ నెంబర్స్ లాగా అలా టైప్ చేసి అలా ఉంటాయి దాంట్లో. దాన్నే మనం ఏం చెప్తున్నాం అంటే న్యూమరిక్ కీప్యాడ్ అంటున్నారు. సో ఈ న్యూమరిక్ కీప్యాడ్ చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎంటర్ ద న్యూమరిక్ డేటా. అంటే ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిఫికేషన్స్, సో ఇలాంటివి చేయటానికి మనం వీటిని యూజ్ చేసుకుంటా ఉంటాం. ఓకేనా, మెయిన్ పర్పస్. అదేవిధంగా ప్లస్, మైనస్ ఇలాంటి సింబల్స్ అనేవి కూడా దీంట్లో ఇన్క్లూడ్ అయి ఉంటాయి. సో చూడండి ఇక్కడ, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎంటర్ న్యూమరిక్ డేటా. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 17 కీస్. సో ఎన్ని ఉంటాయి మనకి ఇక్కడ 17 కీస్ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ కి మనకి ప్లస్, మైనస్, ఇంటూ 0 to 9 ఇవన్నీ దీంట్లో ఇన్క్లూడ్ అయి ఉంటాయి. ఓకేనా. తర్వాత ఫంక్షన్ కీస్ అన్నారు. సో ఫంక్షన్ కీస్ అంటే ఇట్ కంటైన్స్ ద 12 కీస్. సో చూడమ్మా, ఇట్ కంటైన్స్ ద 12 కీస్, 12 కీస్ అనేవి ఉంటాయి. అవి ఏమేంటి అంటే F1 to F12. సో F1 to F12. అయితే ఈచ్ ఫంక్షన్ కీ హ్యాస్ యూనిక్ యాక్షన్. చూడండి ఇక్కడ ప్రతి ఒక్క ఫంక్షన్ కీ అనేది ఒక్కొక్క యూనిక్ యాక్షన్ ని పర్ఫామ్ చేస్తుంది. సో F1 చేసే పని F2 చేయదు, F2 చేసే పని F3 చేయదు. సో అట్లాగే ఏం జరుగుతుందంటే దేనికి దానికి యూనిక్ గా వర్క్ అనేది చేస్తూ ఉంటాయి ఈ ఫంక్షన్ కీస్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి కంట్రోల్ కీస్. సో పేరులోనే ఉంది మనకి కంట్రోల్ అని. కంట్రోల్ కీస్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటాయి కీబోర్డ్ ని. సో ఇక్కడ చూడండి, ఇట్ కంటైన్స్ ద 4 యారోస్. సో ఇక్కడ వేసాను చూడండి 4 యారోస్. కంట్రోల్ కీస్ లో మనకి 4 యారోస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా హోమ్ బటన్, నెక్స్ట్ ఎండ్, ఇన్సెట్, డిలీట్, పేజ్ అప్, అదేవిధంగా పేజ్ డౌన్, నెక్స్ట్ కంట్రోల్, ఆల్ట్, ఎస్కేప్. సో ఈ కీస్ అనేవి మనకి కంట్రోల్ కీస్ లో ఉంటాయి. సో మళ్ళీ ఒకసారి చూడండి, ఇట్ కంటైన్స్ ద 4 యారోస్, 4 యారోస్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా హోమ్ బటన్, ఎండ్ బటన్, ఈ రెండు, హోమ్, ఎండ్. హోమ్ అంటే స్టార్టింగ్ వస్తుంది, ఎండ్ అంటేనేమో ఎండింగ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అదేవిధంగా పేజ్ అప్, పేజ్ ని పైకి తీసుకెళ్ళొచ్చు, పేజ్ ని డౌన్ చేయొచ్చు. సో చూడండి రెండు. నెక్స్ట్ అదేవిధంగా ఆల్ట్, కంట్రోల్, ఎస్కేప్. సో ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే కంట్రోల్ కీస్ అవుతాయి. నెక్స్ట్ వన్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి ఏంటంటే స్పెషల్ పర్పస్ కీస్. సో స్పెషల్ గా మనకి డిజైన్ చేసిన కీస్ ఏమన్నా ఉన్నాయంటే చూడండి, అవి ఏంటి అంటే ఎంటర్ అనే బటను, నెక్స్ట్ అదేవిధంగా షిఫ్ట్ అనే బటను, అదేవిధంగా క్యాప్స్ లాక్, న్యూమరిక్ లాక్, నెంబర్ లాక్ అంటారు. నెక్స్ట్ అదేవిధంగా స్పేస్ బారు, లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి ప్రింట్ స్క్రీన్. సో వీటన్నింటినీ మనం ఎలా చెప్తున్నాం అంటే స్పెషల్ పర్పస్ కీస్ అంటాం. సో జనరల్ గా ఏంటంటే కీబోర్డ్ లో మనకి 5 టైప్స్ ఉన్నాయి. 5 టైప్స్ గురించి మనకి ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, అదేవిధంగా ఒక డిసడ్వాంటేజ్ అయినా, మినిమం ఒక అడ్వాంటేజ్ ఒక డిసడ్వాంటేజ్ అయినా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే కీబోర్డ్ ని బేస్ చేసుకుని మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే చూడండి, ఇక్కడ రాశాను ఇట్ ఈస్ లో కాస్ట్. సో కాస్ట్ అనేది చాలా తక్కువ. నెక్స్ట్ అదేవిధంగా ఇట్ ఈస్ ఈజీ టు యూజ్, ఇట్ ఈస్ యూజ్ టు ఈజీ టు యూజ్. సో ఏం చేస్తున్నాం మనం, ఇది ఎందుకు ఉపయోగిస్తున్నాం అంటే ఈజీగా వాడుకోవచ్చు, అందువల్ల కీబోర్డ్ అనేది ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. ఓకేనా. సో ఇవి దీనికి అడ్వాంటేజ్, తక్కువ కాస్ట్, ఈజీగా వాడుకోవచ్చు.
నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే డిసడ్వాంటేజ్. ఇది వచ్చేసరికి ఏం జరుగుతుందంటే కెనాట్ డ్రా ద ఇమేజెస్. కీబోర్డ్ని బేస్ చేసుకొని మీరు ఏదైనా ఇమేజెస్ అనేవి డ్రా చేస్తారా? సో కీబోర్డ్ని బేస్ చేసుకొని మనం ఎటువంటి ఇమేజెస్ అనేవి డ్రా చేయం. ఇది ఒక డ్రాబ్యాక్. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, మూవింగ్ పొజిషన్ ఈజ్ వెరీ స్లో. అంటే ఏంటంటే మనం 100 పేజెస్ ఉన్నాయనుకుందాం, మనం రాసే ఒక డేటా రాస్తున్నా దాంట్లో 100 పేజీలు ఉన్నాయి. 100 పేజీలు అయితే మనం స్టార్టింగ్ పేజ్ నుంచి మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4th పేజ్కి వెళ్ళాలి. సో 4th పేజ్కి వెళ్ళాలంటే మనం ఏంటంటే మౌస్ను ఉపయోగిస్తే స్క్రోల్ బాల్ని పెట్టుకొని కిందకి డ్రాగ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే కీబోర్డ్ని బేస్ చేసుకుంటే ఇక్కడ ఏంటంటే ఈ 4 యారోస్ ఉన్నాయి కదా, ఈ 4 యారోస్లో కింద యారోని కిందకి ప్రెస్ చేసుకుంటా పోతే లైన్ బై లైన్ అవుతుంది. సో చాలా టైం పడుతుంది మనకి కిందకి వెళ్ళాలంటే. సో కాబట్టి ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటి, కెనాట్ డ్రా ఇమేజెస్ ని డ్రా చేయలేదు. అదేవిధంగా మూవింగ్ పొజిషన్స్ ఈజ్ వెరీ స్లో. సో ఇది ఓవరాల్ ఏంటంటే కీబోర్డ్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం పాయింటింగ్ డివైజెస్లో మనకి మౌస్ గురించి, ట్రాక్ బాల్ గురించి, ట్రాక్ ప్యాడ్ గురించి ఒక వీడియో చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను నెక్స్ట్ ఆ వీడియో చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వీడియోకి నాకు ఎక్కువ వ్యూస్ కనుక వస్తే ఆ వీడియో చేస్తాను. ఓకేనా? ఇది ఈరోజు టాపిక్.